యేసుక్రీస్తు వారి నామములో మరొక పర్యాయము కూడా శుభములను తెలియపరుస్తూ ఉన్నాను. ప్రియ దేవుని బిడలారా, ఈ పునరుత్థాన దినమందు లోకములో జరుగుతున్న సకల పరిశుద్ధుల ఆరాధనలన్నీ మరి దేవుడు బాణ వహించుచు నడిపించుచు ఉన్నాడు కనుక ఆయా మందిరాలలో జరుగుతున్న ఆరాధనలన్నిటిలో మరి దేవుని ప్రజలైనటువంటి ప్రతి ఒక్కరూ పాలు పొందుచున్నప్పుడు దేవుడు తన దాసుల మూలముగా అనేక ఆత్మీయ విషయములను బోధించుచు మనము నడవవలసిన మార్గములన్నీ కూడా తెలియచేస్తూ ఉన్నాడు. అందును బట్టి మనము దేవునికి కృతజ్ఞత కలిగిన వారముగాను, మరి గడిచిన దినములలో దేవుడు చేసిన మేళ్ళన్నిటిని బట్టి కృతజ్ఞత కలుగుతూ, అదే విధముగా దైవ సన్నిధిలో పాలు పొందుతున్న మనందరి బ్రతుకులలో మరి ఈ నూతన మాసములో ఇంకా ఎక్కువగా దేవునితో సహవాసము కలిగి ఉండాలి. ఇంకా ఎక్కువగా దేవుని సన్నిధిని మనము కాపాడుకుంటూ ఉండాలి. మరి ఈ నూతన మాసములో నూతన ఆశీర్వాదముల చేత దేవుడు మిమ్మలను మీ కుటుంబాలను ఆశీర్వదించును గాక. ఈ మాటలు వింటున్న మీ బ్రతుకులలో మరి దేవునికి సంపూర్ణముగా లోబడుతూ కుటుంబ జీవితాలలోనూ వ్యక్తిగతముగాను మరి దేవుని సన్నిధిని కాపాడుకుంటూ ఉన్నట్లయితే నిశ్చయముగా మన బ్రతుకులు అన్యజనుల కంటే ఉన్నత స్థానములో దేవుడు మనలను ఉంచునుగాక. నా ప్రియ దేవుని జనులారా, పరిశుద్ధ గ్రంథములో భక్తుడైన దావీదు రాసిన 23వ కీర్తన 6వ వచనాన్ని మనము ధ్యానిస్తూ ఉన్నాం. నేను బ్రతుకు దినములన్నీయు కృపాక్షేమములే నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని అంటున్నాడు. కృపాక్షేమములే నా వెంట వచ్చును. ఈ కృపాక్షేమములలో కృపాక్షేమములు మన వెంట రావడానికి మరి మన బ్రతుకు దినములన్నీ క్షేమకరముగా మనము జీవించడానికి దేవుని యందు భయభక్తులు కలిగిన వారముగాను, యథార్థముగా నడుచుకునే వారముగాను, మరి దేవునికి నమ్మకస్తులంగా మనము కొనసాగుతూ ఉన్నట్లయితే మన బ్రతుకు దినములన్నీ కూడా దేవుడు ఆశీర్వాదకరముగా నడిపించగలడు. మరి మన దినములన్నీ కూడా క్షేమకరముగా మారుతాయని చెప్పి గడిచిన దినమందు ఆత్మీయ విషయములను దేవుని వాక్యానుసారముగా మీతో కూడా పంచుకోవడానికి మరి ప్రభు కృప చూపాడు. ఈ సమయంలో కృపను గురించి మనము ఎక్కువగా ధ్యానించుచూ ఉన్నప్పుడు అనేక స్తుతుల మూలముగా దేవుని యొక్క కృపను పొందుకోగలుగుతూ ఉన్నాం. దేవునిని స్తుతించగా ఆయన కృప మన జీవితాలలో పొందుకుంటూ ఉన్నాం. అదే సమయంలో ఆకాశమునకును భూమికి ఎంత ఎత్తుగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నదని చెప్పి వాక్యము మనకు సెలవిస్తూ ఉన్నది. నేటి దినములలో దేవుని యందు భయభక్తులుగా బ్రతకడం కంటే మనుషులను చూసి భయపడే దినాలుగా మారిపోతూ ఉన్నాయి. మరి లోకములో ఎక్కడ చూసినా ప్రజల యొక్క పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఒకరిని చూసి ఒకరు భయపడే దినాలుగా మారిపోతున్నాయి. కానీ దేవుడు మనలను చూస్తున్నాడు, ఆయన మన పక్షమున ఉన్నాడు, మన ప్రక్కనే ఉన్నాడు అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాము. మనుషులకు భయపడి మనుషులు ఏమైనా అంటారేమో అనే రీతిలో మనము ఆ భయముతో ఈ రోజుల్లో మనం బ్రతుకుతూ ఉన్నాం. కనుకనే మనుషులకు భయపడే భయం అనేది మన నుండి తొలగి సంపూర్ణముగా దేవునికి భయపడే భయం మనలో ఉన్నట్లయితే ఆయన కృప మనలను ఆవరించును. యెహోవా యందు భయభక్తులు గల వారికి ఆయన నీతి సూర్యుడు ఉదయింపచేయును వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని కృప అనేది మనకు చాలా అవసరమై ఉన్నది. మరి దేవుని కృప లేనిదే మనం ఏమీ చేయలేం.
భక్తులు కూడా పాటలో పాడుచున్నట్లుగానే నీ కృప తప్ప వేరొకటి లేదయ్యా అని చెప్పే పాటలు ఎన్నో సందర్భాల్లో మన చెవులార వినుంటాము. కానీ మన బ్రతుకులలో ఆ కృపను విడిచిపెట్టకుండా దేవుని కృప మీద ఆధారపడి బ్రతుకుతూ ఉండాలి. మనము రక్షింపబడటము దేవుని కృప, మనకు వ్యాధుల నుండి విడుదల పొందుకోవడం దేవుని యొక్క కృప. మరి ప్రతిరోజు మనం చేసే పనులన్నిటిలో కూడా దేవుని యొక్క కృప మనకు తోడై ఉన్నట్లయితే నిశ్చయముగా మనము జయ వీరులముగాను జయకరమైన జీవితం అనేది మనము చేయగలుగుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనము గమనించవలసిన విషయం ఏమిటంటే, దేవుని యొక్క కృప మనలను ఆవరించి నడిపించుచూ ఉన్నది గనుక ఆ దేవుని కృప చేత మనము నింపబడుతూ మరి ఉదయకాలమున దేవుని యొక్క కృపను పొందుకుంటూ ఉన్నప్పుడు ఆ దినమంతటిలో కూడా దేవునికి నమ్మకస్తులంగా మనము జీవించగలం. ఎందుకంటే దావీదు భక్తుడు కూడా తన కీర్తనలలో రాస్తూ ఉన్న మాటలు ఏమిటంటే, కావలి వారు ఉదయకాలము కొరకు ఏ విధముగా సిద్ధపడుతూ ఉన్నారో అలాగే దేవుని ప్రజలమైన మనము ఉదయమున లేచి దేవుని స్తుతించుచూ ఉన్నప్పుడు ఆ స్తుతుల మూలముగా ఆయన కృపను అనుభవించగలుగుతూ ఉన్నాం. కనుక దేవుని యొక్క కృప చాలా విశేషమైనది. దేవుని కృప లేనిదే మన దినం అనేది ప్రారంభించలేని వారముగా ఉంటున్నాం. ఒకవేళ భక్తిహీనులు ప్రతిరోజు ఉదయమునే లేయిస్తున్నాము, రాత్రి పడుకుంటున్నాము, మరి మా బలముతోను మా సామర్థ్యముతోను మా శక్తితోను మేము బ్రతుకుతున్నామని చెప్పి భక్తిహీనులు అనుకోవచ్చు. కానీ దేవుని బిడలమైన మనము తలంచవలసిన విషయం ఏమిటంటే, నేను దేవుని కృపతోనే ఈ దినం ప్రారంభించాను, దేవుని కృపతోనే ఈ దినం ముగించుకుంటున్నానని చెప్పి ధైర్యముగా చెప్పగలిగే వారముగా ఉండాలి. మనలో ఎంతమంది దేవుని కృపను మనము అనుభవించగలుగుతూ ఉన్నాం? దేవుని కృప లేనిదే మన బ్రతుకులు లేవు. దేవుని కృప చాలా చాలా అవసరమైనది. నీ కుటుంబానికి, నీ వ్యక్తిగత జీవితానికి, నీవు చేస్తున్న ఉద్యోగ స్థలములలోను, నీవు చేస్తున్న వ్యాపారములలోను దేవుని కృప నీకు తోడై ఉన్నట్లయితే ఆశీర్వదింపబడుతావు. గడిచిన మాసములో మన బ్రతుకుల కంటే ఈ నూతన మాసములో దేవుని కృప మీద ఆధారపడి బ్రతుకుతూ ఉన్నట్లయితే మనం చేసే ప్రతి పనిలో కూడా దేవుని హస్తము తోడయుండి మనలను ఆశీర్వదించును. నీవు బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమములే నీ వెంట వచ్చును అని చెప్పి ఇక్కడ మనం చదువుతూ ఉన్నాం. కనుక దావీదు భక్తుడు ఇలాంటి మాటలు చెప్పి మనలను మరల దేవుని సన్నిధిలో ఉజ్జీవింపజేస్తూ ఉన్నాడు. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని దావీదు భక్తుడు చెప్పినట్లుగానే మనం కూడా చెప్దాం, నా బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చునని చెప్పి ధైర్యముగా చెప్పగలిగిన వారే దేవుని ప్రజలై ఉన్నారు. నా ప్రియ దేవుని బిడలారా, ఈ సమయంలో మరొక విషయాన్ని నేను చెప్పి ఈ మంచి కాపరిని గురించిన అంశం అనేది ఈ రోజుతో నేను ముగించబోతూ ఉన్నాను. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదనని దావీదు భక్తుడు చెప్పినట్లుగానే మనం కూడా చెప్పాలి, చిరకాలము యెహోవా మందిరములో మేము నివాసము చేసేదము అనే ఆలోచన మనకు రావాలి. దావీదు భక్తుని జీవితంలో ఒక ఆశ కలిగి ఉన్నాడు. చిరకాలము దేవుని మందిరములో నివాసము చేయాలనే ఆ కోరిక, ఆశ దావీదు భక్తుని జీవితంలో ఎలా ఏర్పరచబడి ఉన్నదో అలాగే దేవుని బిడలో ప్రతి ఒక్కరము కూడా దేవుని మందిరములో నివాసము చేసే అనుభవములు మన జీవితములో కలిగి ఉండాలి. రక్షింపబడ్డాము, మారు మనసు పొందాము, మరి నీటి బాప్తిస్మమునకు నడిపించబడిన వ్యక్తులముగా ఉన్నాము. ఎంతమంది దేవుని యొక్క మందిరములలో చిరకాలము నివాసము చేయాలని ఆశ కలిగి ఉన్నాము. భూమిని స్వతంత్రించుకోవడానికి లేకుంటే ఈ భూమిలో ఏదైనా సంపాదించుకోవడానికి మనము స్థిరకాలము ఉండబోచున్నామనే ఆలోచనతో అన్యులు బ్రతుకుచూ ఉన్నారు.
అన్యులకు ఒకవేళ అది తెలియకపోవచ్చేమో కానీ దేవుని ప్రజలమైనటువంటి మనము ఉండబోవచ్చున్నటువంటి పట్టణమున కొరకు వేగిరపడుచు ఉన్నాం. నిలవరమైనది మనకిక్కడ లేదు, స్థిరమైనది ఈ భూమి మీద లేదు. కానీ దేవుని ప్రజలమైనటువంటి మనము ఉండబోవచ్చున్న దాని కొరకు వేగిరపడుచు ఉన్నామని హెబ్రీయులకు రాసిన పత్రికలో మనం చదువుతూ ఉన్నాం. నా ప్రియ దేవుని జనులారా, చిరకాలము దేవుని మందిరములో నివసించడానికి మరి దావీదు భక్తుడు ఏ విధముగా కోరిక కలిగి ఉన్నాడో, అలాగే దేవుని ప్రజలమైనటువంటి మనందరి బ్రతుకులలో దేవుని మందిరములో నివసించే వారముగాను, దేవుని యొక్క ఇల్లుగా మనం మారుట కొరకు మనలో ఎంతమంది ఆశపడుతూ ఉన్నాం? అటువంటి దాహం మనలో ఎంతమందికి కలుగుచూ ఉన్నది? అటువంటి దప్పిక మనలో ఎంతమందికి కలుగుచూ ఉన్నది? ఈ రోజుల్లో మన యొక్క దాహము, దప్పిక లోక సంబంధమైన వాటిని సంపాదించుకోవడానికే ఆశపడుతున్నాము. కానీ చిరకాలము దేవుని మందిరములో నివసించడానికి మనం ఎందుకు ప్రయాసపడడం లేదు? దావీదు భక్తుని జీవితంలో చిరకాలము దేవుని మందిరములో నివసించాలని ఆశ కలిగిన ఒక వ్యక్తి, మరి దేవుడు ఒక ప్రధాన కాపరిగా ఉంటూ ఆయన మేపుచున్న గొర్రెలుగా దావీదు భక్తుడు నడుచుచున్న ఈ మార్గములలో చివరిగా ఒక మాట చెప్పుచూ ఉన్నాడు, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ప్రారంభ వాక్యములో ఏమని చెప్పాడు? యెహోవా నా కాపరి అని చెప్పాడు. చివరి వాక్య భాగంలోనికి వచ్చేటప్పుడు చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేటువంటి ప్రజల యొక్క జీవితాలు ఎలా ఉండాలో వాక్యానుసారముగా మనం చూద్దాం. దేవుని మందిరములోనికి వచ్చుచున్నప్పుడల్లా మన ప్రవర్తన జాగ్రత్తగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. ఈ రోజుల్లో దేవుని మందిరములోనికి అడుగు పెట్టుచున్న ప్రతి ఒక్కరి జీవితాలలో ఏ విధమైనటువంటి మార్పులు కలుగుచూ ఉన్నాయి? భౌతికపరమైన ఆశీర్వాదముల కొరకు దేవుని మందిరమునకు వెళుతున్నామా, లేకుంటే ఆత్మ సంబంధమైన మేలులను అనుభవించడానికి దేవుని మందిరమునకు వెళుతూ ఉన్నామా? ఒక్కసారి మనం ఆలోచించాలి. నా ప్రియ దేవుని బిడ్డలారా, క్రొత్త నిబంధన సంఘము దేవుని ఇల్లై ఉన్నది. అపోస్తులుడైన పౌలు తిమోతికి రాసినటువంటి పత్రిక, మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనములో, పరదేశులమును యాత్రికులమనై మనలను ఆయన రక్షించి అభిషేకించి ఆయన శరీరమైన సంఘముగా మనలను మార్చాడు. క్రొత్త నిబంధన సంఘము అనున్నది దేవుని ఇల్లు అని పిలువబడుచు ఉన్నది కదా. మరి దేవుని యొక్క ఇంటిలోనికి ప్రవేశించే వారి యొక్క ప్రవర్తన ఎలా ఉండాలి? ఏ విధముగా దేవుని మందిరములో చిరకాలమును బ్రతకాలని చెప్పే ఆశ మనకు కలుగుతూ ఉన్నదో, మరి దేవుని మందిరములోనికి వచ్చినప్పుడల్లా మన యొక్క ప్రవర్తనలు ఎలా ఉండాలో దేవుని వాక్యానుసారముగా మనం చూడబోతూ ఉన్నాం. దేవుని సంఘము అనున్నది దేవుని యొక్క ఇల్లు అయి ఉన్నది. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 19వ వచనములో మనం చదువుతూ ఉన్నాం, ఒక్క ఆత్మ ద్వారానే దేవుని ఇంటి వారమై ఉన్నామని వివరించుచూ ఉన్నాడు. ఒక్క ఆత్మ ద్వారానే దేవుని యొక్క ఇల్లుగా మనం మార్చబడుతూ ఉన్నాం. ఇది ఒక గొప్ప ఇల్లు అని సూచించబడుతూ ఉన్నది. దేవుని యొక్క ఇల్లు ఏ విధముగా కట్టబడుచు ఉన్నదో వాక్యములో మనము గమనిస్తూ ఉన్నాం. నా ప్రియ దేవుని ప్రజలారా, ఈ రోజుల్లో దేవుని ఇల్లుగా చెప్పబడుతున్న ఆయన సంఘము, శరీరం అనే సంఘములో దేవుని ప్రజలు ఎలా బ్రతకాలో నేర్చుకోవాలి. ఈ రోజుల్లో మనము సంఘమునకు వెళుతూ ఉన్నాం. మన ప్రవర్తనలను మారుతూ ఉన్నాయా? మన క్రియలు మారుతూ ఉన్నాయా? మన నడవడికలు మారుతూ ఉన్నాయా? అన్యుల ప్రజలముల అన్య ప్రజల్లాగే మనం బ్రతుకుతూ ఉన్నట్లయితే వారికి మనకి తేడా ఏమిటి? వాక్యములో అవిశ్వాసికి విశ్వాసికి పాలు ఎక్కడా అని చెప్పుచూ ఉన్నాడు. చీకటికి పగలకు ఏమి పొత్తయి ఉన్నదని చెప్పుచూ ఉన్నాడు. మరి ఇలాంటి కార్యములను దేవుని ప్రజలమైన మన బ్రతుకులలో ఒక గొప్ప మార్పు కలగాలి కదా. ఈ రోజుల్లో నేను బ్రతుకు దినములని కృపాక్షేమములు నా వెంట వచ్చును, చిరకాలము నేను యెహోవా మందిరములో
నివాసము చేసేదనని చెప్పి దావీదు భక్తుడు చెప్పుచూ ఉన్నప్పటికీ, దేవుని ప్రజలమైన మనలో దేవుని యొక్క ఇంటిలో చిరకాలము మనం బ్రతకాలంటే, చిరకాలము దేవుని యొక్క ఇంటిలో నివాసము చేయాలంటే, మనలో ఒక 6 విధములైనటువంటి ప్రవర్తనలను గురించి నేను చెప్తాను. దేవుని సంఘమునకు వెళ్ళేటప్పుడు, దేవుని మందిరములో అడుగు పెట్టేటప్పుడు, దేవుని మందిరములో ఉంటున్నటువంటి దేవుని ప్రజల యొక్క బ్రతుకులలో 6 కార్యములను గురించి నేను మీకు తెలియజేస్తాను. మొదటిగా, నమ్మకముగా ప్రవర్తింపవలెను. మొదటిగా మనం ఏం చేయాలి? నమ్మకముగా ప్రవర్తించాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 2వ వచనములో, మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకముగా ఉండెను. దేవుని కుమారుడైన యేసునందు మోషేలో కనబడినటువంటి నమ్మకము కంటే శ్రేష్టమైన అనుభవం అనేది యేసు ప్రభువులో మనం చూడగలుగుతూ ఉన్నాం. ప్రభువు మనకు అప్పగించిన పరిచర్యలు, ఉపదేశములు, ఆత్మలు, ధనములు మొదలగు బాధ్యతలో మనము ఒక దాసునిగా కాక ఒక కుమారుని వలె నమ్మకముగా ఉండాలని వాక్యము సెలవిస్తూ ఉన్నది. నా ప్రియ దేవుని ప్రజలారా, దేవుని మందిరములో, దేవుని యొక్క ఇంటిలో చిరకాలము నివాసం మనము చేయాలంటే మనలో నమ్మకముగా ప్రవర్తించే వారముగా ఉండాలి. దేవుడు మనకిచ్చే ధనము కానివ్వండి, దేవుడు మనకిచ్చే ప్రతి వస్తువులలో కానివ్వండి, దేవుడు మనకిచ్చే ప్రతి సంపాదనలో కానివ్వండి, నమ్మకముగా దేవునికి ప్రవర్తించగలుగుతూ ఉన్నామా? దేవుని మందిరములో నివాసము చేసేటువంటి ప్రజల యొక్క ప్రవర్తన మొదటిగా నమ్మకంగా ఉండాలి. ఈ రోజుల్లో మనం నమ్మకం కలిగి ఉన్నామా? ఎంతమంది నమ్మకం కలిగి ఉన్నారు? నమ్మకం కోల్పోతూ ఉన్నాం. మనము నమ్మకం అనేది మనలో కోల్పోతూ ఉన్నాం. కానీ దేవుడు మనలను సృష్టించిన సృష్టికర్త మన యందు నమ్మకం ఉంచేవాడుగా ఉంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనలను ప్రేమించుచున్నాడు గనక. అపోస్తులుడైన పౌలు భక్తుని యొక్క జీవితములో ఈ ఘనమైన పరిచర్యకు నన్ను నమ్మకస్తునిగా ఎంచినందున అని అంటున్నాడు. దేవుడు మనకిచ్చే పరిచర్యలో నమ్మకంగా ఉన్నామా? దేవుడు మనకిచ్చే ప్రతి దానిలో నమ్మకంగా మనం బ్రతుకుతూ ఉన్నామా? దేవుని యొక్క ఇంటిలో చిరకాలము నివాసము చేయాలి, దేవుని యొక్క ఇంటిలో చిరకాలం మనం బ్రతకాలన్నట్లయితే, కృపాక్షేమములు మన వెంట రావాలన్నట్లయితే నమ్మకముగా ప్రవర్తించే వారముగా ఉండాలి. రెండవదిగా, దేవుని యొక్క ఇంటిలో చిరకాలము నివాసము చేయాలంటే భయముతో ప్రవర్తించాలి. మనము దేవుని పిల్లలము, దేవుని కుమారులముగాను కుమార్తెలముగాను మనం కొనసాగుతూ ఉన్నాము గనక దేవుని యందలి భయభక్తులు కలిగి బ్రతికేవారుగా ఉండాలి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, దేవుని ఇంటిలో నివసించువారు దేవుని యందలి భయము కలిగి జీవించవలనని చెప్పుచూ ఉన్నాడు. దేవుని యందలి భయము అనున్నది సంపూర్ణ పరిశుద్ధతను చూపుచూ ఉన్నది. దేవుని యందలి భయం అనేది మనలో పరిశుద్ధతను కలుగు చేయుచు ఉన్నది. పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును చూడనని చెప్పుచూ ఉన్నదే వాక్యము. మరి ఈ రోజుల్లో ప్రభువును చూడాలన్న ఎడల, ప్రభువును మనము దర్శించాలన్న ఎడల మన హృదయ అంతరంగములో దేవునికి తగిన పరిశుద్ధత మనకు కలుగుచూ ఉన్నదా? దేవుని చూడాలనే వాంఛ మనకు ఉంటున్నది, కానీ పరిశుద్ధత లేని వారు ఎవరు కూడా దేవునిని చూడలేరు. మన తలంపులోను, మన హృదయములోను, మన మనస్సులోను, మన యొక్క క్రియల్లోను, మన నడవడికలోను, మన ప్రవర్తనలన్నిటిలో కూడా పరిశుద్ధత అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఈ రోజుల్లో పరిశుద్ధతను గురించి ఎవరు బోధించడం లేదు. పరిశుద్ధులంగా బ్రతకాలంటేనే చాలా మందికి ఇష్టం లేకుండా పోతూ ఉన్నది. ఎందుకంటే పరిశుద్ధులంగా మనం బ్రతకాలి, భక్తిహీనులంగా బ్రతికితే సరిపోతుంది కదా అని చెప్పి చాలా మంది ఇలాంటి మాటలు చెప్పి తన జీవితాలలో దేవుని కార్యములను విడిచిపెట్టేవారుగా ఉంటున్నారు. కనుక భయముతో ప్రవర్తించాలి. దేవుని యందలి భయం అనేది మనకు చాలా ప్రాముఖ్యమైనది. కనుక పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 17వ వచనములో, పరదేశులై ఉన్నంత కాలము భయముతో గడుపుడి. ఈ భూమి మీద మనం పరదేశులం, యాత్రికులం.
మరి మన బ్రతుకు కాలం అంతా కూడా దేవునికి భయపడే భయం మనలో కలిగి ఉన్నప్పుడు నిశ్చయముగా దేవుని యొక్క ఇంటిలో చిరకాలము నివసించే వారముగా ఉంటున్నాము. మూడవదిగా పరిశుద్ధులుగా ప్రవర్తించాలి. మూడవదిగా పరిశుద్ధులుగా ప్రవర్తింపవలనని చెప్పుచూ ఉన్నది. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 15వ వచనములో దేవుని ఇల్లు పరిశుద్ధముగా ఉండినట్లయితే దేవుని ఇంటిలో నడుచుకున్న వారు పరిశుద్ధముగా ప్రవర్తింపవలెను. పరిశుద్ధత లేని వారు దేవుని ఇంటిలో నిలుచుట అసాధ్యమై ఉన్నది. మరి దేవుని యొక్క ఇంటిలో మనం నివసించే వారము గనుక, చిరకాలము బ్రతికే వారము గనుక మనలో ఈ పరిశుద్ధత అనేది చాలా చాలా అవసరమై ఉన్నది. నేను పరిశుద్ధుడిని గనుక మీరును పరిశుద్ధులయ్యుండుడని వాక్యం బోధిస్తూ ఉన్నది. ఈ రోజుల్లో మనలో ఎంతమంది పరిశుద్ధత కలిగే అనుభవములోనికి నడుచుకుంటూ ఉన్నాం? మనమందరము కూడా పరిశుద్ధులముగా బ్రతికితేనే పరిశుద్ధుడగు దేవుని ఎదుట మనము నిలబడగలం. పరిశుద్ధులముగా ఈ లోకములో మనము బ్రతికుతూ ఉన్నప్పుడు మాత్రమే ఆ దేవుణ్ణి మనము దర్శించగలుగుతూ ఉన్నాం. దుష్టులుగాను, దుర్మార్గులుగాను, భక్తిహీనులుగాను, దేవుని యందలి భయము లేనటువంటి ప్రజలముగాను మనము అలా బ్రతుకుతూ ఉన్నప్పుడు మన దేవుణ్ణి మనము దర్శించలేం. దేవుని రాజ్యములో కూడా ప్రవేశించలేని వారముగా ఉంటున్నాం. నాలుగవదిగా దేవుని యొక్క ఇంటిలో చిరకాలము నివసించేవారు దీన మనసు కలిగి ప్రవర్తించాలి. దేవుని సంఘములో, దేవుని మందిరములో నివసించేటువంటి ప్రజలు దీన మనసు కలిగి ఉండాలి. మీకా 6వ అధ్యాయము 8వ వచనములో మనం గమనించేటప్పుడు దేవుని ఎదుట దీన మనసు కలిగి ప్రవర్తించుట తప్ప వేరే ఏదియూ ఆయన మన యొద్ద నుండి అడుగుటలేదు. మన ఆస్తి అడగడం లేదు, మన బంగారం అడగడం లేదు, మన వెండిని అడగడం లేదు. మనకున్నటువంటి సమస్తమును మరి దేవునికి ఏదో ఆయన దానిని ఎదురు చూస్తున్నాడని చెప్పి ఈ రోజుల్లో చాలామంది అనుకుంటూ ఉన్నారు. దేవుడు ఎదురు చూసేది ఏమిటి? దీన మనసు కలిగి నీ దేవుని ఎదుట ప్రవర్తించుటని చెప్పుచూ ఉన్నాడు. మీకా ఇశ్రాయేలు ప్రజలకు తెలియజేస్తున్నటువంటి మాటలను మనం గమనించుచూ ఉన్నాము. న్యాయముగా నడుచుకోవటం, కనికరమును ప్రేమించుటయము, దీన మనసు కలిగి దేవుని ఎదుట నడుచుకోవటం అనేది చాలా ప్రాముఖ్యం. మరి క్రొత్త నిబంధనలో దేవుని సంఘములో మరి పాలు పొందుచున్నటువంటి దేవుని ప్రజలందరి ఎడల దీన మనసు కలిగి మన దేవుని ఎదుట ప్రవర్తించాలి. అప్పుడు మాత్రమే చిరకాలము మరి దేవుని మందిరములో నివాసము చేయగలము. ఐదవదిగా ప్రేమ కలిగి మనం నడుచుకోవాలి. దేవుని యొక్క ఇంటిలో మరి ప్రవర్తించేటువంటి వారి యొక్క ప్రవర్తనలలో ప్రేమ కలిగి నడుచుకోవాలి. మరి దేవుని మందిరములో మనం అడుగు పెట్టుచున్నప్పుడల్లా ఒకరి ఎడల ఒకరు ప్రేమ చూపించేవారముగా, ఒకరి ఎడల ఒకరు ఆప్యాయత కలిగేవారముగాను, మన సహోదరులను మనం ప్రేమించేవారుగాను, మన సహోదరులను మనము ద్వేషించేవారముగా కాకుండా మన సహోదరులను ప్రేమించేవారముగా నడుచుకోవాలి. ఎఫెసీ రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనములో క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుట కొరకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అర్పించుకునెను, అలాగుననే మీరును ప్రేమ కలిగి నడుచుకునుడి. మరి దేవుని బిడ్డలు ప్రేమ కలిగి నడుచుకునే వారముగా ఉంటున్నామా? ఈ రోజుల్లో మనం ప్రేమ ఏ స్థాయిలో ఉన్నది? అన్య భాషలు మాట్లాడవచ్చు, ఆత్మలో నింపబడవచ్చు, ప్రవచనాలు చెప్పవచ్చు. పౌలు భక్తుడు అంటున్నాడు, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 13వ అధ్యాయములో చివరిగా ఒక మాట చెప్తూ ఉన్నాడు, అన్నిటికంటే ప్రేమే చాలా గొప్పది అని అంటున్నాడు. ఒకవేళ మన జీవితాలలో అనేక తలాంతులు కలిగి ఉండవచ్చు, ఆత్మీయ వరములు కలిగి ఉండవచ్చు, ప్రేమ లేకపోతే అది వ్యర్థమని చెప్పి వాక్యము సెలవిస్తూ ఉన్నది. ప్రేమ కలిగి మనం నడుచుకుందాం. సంఘములో దేవుని యొక్క ఇల్లుగా కట్టబడుచున్న మనం అందరము కూడా మంచి ప్రవర్తన కలిగి, అంటే ప్రేమ కలిగి నడుచుకునే వారముగా ఉందాం. ఒకరి ఎడల ఒకరు ప్రేమ కలిగి ఉందాం. కష్టములో ఉన్న వారిని ప్రేమించి వారి కొరకు మనం సహాయపడుదాం. దేవుని మందిరములో అడుగు పెట్టుచున్నటువంటి మనందరి బ్రతుకులలో దేవుని ప్రేమ కలిగి ఉండి నడుచుకోవాలి. ఆరవదిగా ఆత్మానుసారముగా
ప్రవర్తించాలి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వచనములో, ఆయన వలన మీరు పొందిన అభిషేకము మీలో నిలుచుచున్నది, అది అన్నిటిని గూర్చి బోధించుచున్నది. ఆ బోధన బట్టి, ఆత్మ నడిపింపును బట్టి అప్పగించుకొని జీవించువారు సరళమైన మార్గములో నడిచెదరు. వారు దేవుని చిత్తమును సంపూర్ణముగా జరిగిస్తారు. దేవుని మందిరములో చిరకాలము జీవించే వారి యొక్క ప్రవర్తనలలో 6వది ఆత్మానుసారముగా ప్రవర్తించడం. శరీర కార్యములను విడిచి ఆత్మీయ కార్యములను మనం నేర్చుకోవాలి. ఎందుకంటే ఒకానొక కాలములో రక్షింపబడక మునుపు శరీర కార్యములను నెరవేర్చే సాధనములుగా మారాం. కానీ ఎప్పుడైతే దేవుడు మనలను రక్షించాడో, తన కృపచేత మనలను విమోచించాడో, తన కృపచేత మనలను ఈ మార్గములోనికి తీసుకుని వచ్చాడో, మరి ఆనాటి మొదలుకొని ఆత్మానుసారముగా నడుచుకునే వారముగా ఉన్నప్పుడే చిరకాలము దేవుని యొక్క మందిరములో నివాసము చేయగలము. నా ప్రియ దేవుని బిడ్డలారా, దావీదు భక్తుడు చెప్పినట్లుగానే చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను అని చెప్పినట్లుగా మనము కూడా దేవుని యొక్క మందిరముగాను, దేవుని యొక్క ఇల్లుగాను మనం మారుచు ఉన్నప్పుడు దేవుని మందిరములో మన ప్రవర్తన ఎలా ఉండాలో అనేదే ఇక్కడ మనము గమనించాం. మొదటిగా నమ్మకముగా ప్రవర్తించాలి. రెండవది భయముతో ప్రవర్తించాలి. మూడవది పరిశుద్ధులంగా మనం నడుచుకోవాలి. నాలుగవది దీన మనస్సు కలిగి ప్రవర్తించాలి. ఐదవది ప్రేమ కలిగి నడుచుకోవాలి. ఆరవది ఆత్మీయానుసారముగా నడుచుకున్నట్లయితే నిశ్చయముగా చిరకాలము దేవుని యొక్క మందిరం, దేవుని యొక్క ఇంటిలో మనము నివాసము చేయగలము. ఆ ప్రియ దేవుని బిడలారా, ఈ వర్తమానం వింటున్న ఎవరైనప్పటికీ మీ జీవితాలలో మరి దేవునికి సంపూర్ణముగా సమర్పించుకునండి. ఈ నూతన మాసములో దేవుడు మిమ్మలను ఆశీర్వదించును. ఈ మాటల మీద మరి దేవుని యొక్క మాటలను విశ్వసించి మనం నమ్మినప్పుడు మన బ్రతుకులను దేవుడు సంపూర్ణముగా మార్చగలడు. అన్యమైన కార్యములకు వాటి జోలికి వెళ్ళకండి. అన్య క్రియలకు మనము చోటివ్వకుండా, సాతాను యొక్క క్రియలకు మనం చోటివ్వకుండా దేవుని మాటలకు చెవియొగ్గినప్పుడు మరి దేవుడు మనలను ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. గడిచిన మాసములో మనం ఎలా బ్రతికామో, ఏ విధముగా వెళ్ళామో అవన్నీ కూడా మనం తిరిగి చూచినప్పుడు ఒకవేళ దుఃఖము, మరి పలు విధాలుగా వేదనలు కలగవచ్చు. కానీ ఈ నూతన మాసములో దేవుని మాటల మీద విశ్వాసం ఉంచండి. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను ఆశీర్వదించి చిరకాలము దేవుని మందిరములో నివాసము చేయుటకు ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. ప్రేమ కలిగిన మా తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. ఆశీర్వదించబడిన ఈ మంచి సమయములో ప్రభువా, మరొక పర్యాయము కూడా దావీదు భక్తుని జీవితములో ఏ విధమైన కోరిక కలిగి ఉన్నాడు. చిరకాలము నేను యెహోవా మందిరములో నివాసము చేసేదనని చెప్పాడు. ప్రారంభములో యెహోవా నా కాపరి అని చెప్పాడు. చివరిలో నేను చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేసేదనని చెప్పుచూ ఉన్నట్లుగానే మీరు మాకు కాపరిగా ఉన్నప్పుడు మీరు మేపుచున్న గొర్రెలు మేమై ఉన్నాము తండ్రి. చిరకాలము మీ రాజ్యములో మేము నివాసము చేయడానికి కావలసిన ఆత్మీయ ఆలోచనలన్నీ కూడా మీరు బయలుపరిచినందుకు స్తోత్రాలు. మరి ముఖ్యముగా ఈ వర్తమానములు నూతనముగా ఎవరైతే వింటూ ఉన్నారో వారందరి కుటుంబాలు ఆశీర్వదించబడాలి. గడిచిన మాసములో కంటే ఈ నూతన మాసములో వారి వ్యాపారములను దీవించండి. వారి ఉద్యోగ స్థలములలో ప్రభువా తండ్రి నెమ్మదిని, సమాధానమును మీరు కలుగు చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఎవరైతే ప్రభువా వ్యాధులతోనూ, బలహీనతలతోనూ, రోగములతోనూ ప్రభువా బాధపడుచు ఉన్నారు, అలాంటి వారందరినీ ప్రభువా మీరు స్వస్థపరచుమని ప్రార్థిస్తున్నాం. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. యేసు నామములో స్వస్థత కలుగునుగాక. తండ్రి, మీరు స్వస్థతను ఆజ్ఞాపించండి. సమాధానం లేని వారికి సమాధానమును దయచేయండి. నెమ్మది లేని వారికి నెమ్మదిని దయచేయండి. తండ్రి, మీరే జీవాధిపతి అయి ఉన్నారు. ఎవరి జీవితాలలో ప్రభువా నమ్మకమును కోల్పోయి ఉన్నారు వారందరికీ మరలా తిరిగి నమ్మకం మీ వాక్యము ద్వారాగా కలిగించమని ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రతి ఒక్కరిని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి. ఈ వర్తమానములు వింటున్న ప్రతి ఒక్కరి కుటుంబాలలో జయము కలుగును గాక. ఈ మాసం అంతటిలో కూడా ప్రభువా
ఆశీర్వదించి మీరు నడిపించమని, స్తుతి ఘనత మహిమ ప్రభావములు మీరే పొందుకోమని యేసు నామములో ప్రార్థించి అడిగి పొందుకొని నాము మా తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడు ప్రభు రాకడ వరకు సదాకాలము తోడయుండును గాక, ఆమేన్. కనుక నా ప్రియ దేవుని బిడలారా, ప్రతిరోజు ఆత్మీయ వర్తమానములు మీకు అందించబడుతూ ఉన్నాయి. ఆధ్యాత్మికముగా బలపరచబడండి. ఏ విధము చేతనైనను మనమందరము కూడా ప్రభు రాకడకు సిద్ధపడుదాం. యేసు ప్రభు వారు మధ్యాకాశములో ఆయన బయలుపడినప్పుడు మనము ఆయనను ఎదుర్కొనే కృపను ఆయన సన్నిధిలో మనం పొందుకుందుము గాక. ప్రభువు మిమ్ములను మీ కుటుంబాలను ఆశీర్వదించి దీవించును గాక. ప్రైజ్ ది లార్డ్.